కానీ తత్వం చూస్తే రెండు ఒకటే. బంగారు మచ్చు ఒకటి చూస్తాము, పెద్ద బంగారమే అంతే. అందులో ఒక మచ్చు తీసి ఇక్కడ పెట్టుకున్నాం. ఆభరణం తయారయ్యాక ఈ మచ్చుతో పోలిస్తే ఈ మచ్చులో ఉన్న బంగారం యొక్క వన్నె, తయారైనటువంటి ఆభరణం యొక్క వన్నె ఒకటే. ఆ మచ్చు పెట్టుకొని ఎన్ని ఆభరణాలు చేశాడో అన్ని ఆభరణాలు ఆ మచ్చుతో కనుక ట్యాలీ అయితే సరిపోతే అన్నీ కూడా ఒకటే. బంగారం అంటే ఏ రూపంలో ఉన్నా తత్వంగా చేస్తే ఒకటే. వ్యష్టి సమిష్టి భేదం దానికి నియమమే కాదు. కనుక ఇప్పుడు మకారంలో గాఢ సుషుప్తిలో నువ్వు ఏ అనుభవం అయితే పొందుతున్నావో అటువంటి తత్వాన్ని కనుక నువ్వు తీసుకుంటే ఈశ్వరుడికి ప్రళయకాలంలో అతను కూడా గాఢ నిద్రలో అటువంటి అనుభవమే అవ్యాకృతంగా పొందుతున్నాడు. ఇది మకారోపాసన ద్వారా చింతన చేసి అభేద చింతన చేయాలి. ప్రాజ్ఞుడికి అవ్యాకృతుడికి భేదం లేదని అభేద చింతన చేయాలి. ఇట్లా అభేదన చింతన చేస్తే వ్యష్టి నుంచి సమిష్టి అయ్యావు. మరి నీలో నువ్వు సూక్ష్మదేహాన్ని నేను కాదు, స్థూల దేహాన్ని నేను కాదు, కారణ శరీరం నేను కాదు, నేను ఆత్మనే అన్నావు. పంచకోశాలు నేను కాదు, పంచకోశ లక్షణానికి వ్యతిరిక్తమైన లక్షణం సచ్చిదానంద లక్షణం ఉన్నటువంటి ఆత్మని నేను అన్నావు. ఇక్కడ విశ్వతైజస ప్రాజ్ఞ అనేటువంటి మూడు అవస్థలు నేను కాదు, మూడు అవస్థలకి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం నేను అన్నావు. ఈ విధంగా అడ్డంగా ప్రయాణం చేసి వ్యష్టి నుంచి సమిష్టి నిలువుగా ప్రయాణం చేస్తే ఇక్కడ ప్రత్యేగాత్మ, అక్కడ పరమాత్మ. ఈ అడ్డంగా ఉన్నవన్నీ కలిపేస్తే అకార ఉకార మకారాలు కలిపి ఓం అయింది. ఇక్కడ తుర్యంలో జీవుడికి విశ్వతైజస ప్రాజ్ఞులు కలిపితే వాడు ప్రత్యేగాత్మ అయ్యాడు. అక్కడ ఈశ్వరుడికి విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతిని కలిపితే వాడు పరమాత్మ అయ్యాడు. అక్కడ పరమాత్మలో మూడు స్థితులు దాగి ఉన్నాయి, మూడు స్థితులు అనిశ్చితంగా ఉన్నాయి. ఇక్కడ జీవుడికి ప్రత్యేగాత్మలో అతని జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలు మూడు అనిశ్చితంగా ఉన్నాయి. ఇట్లా వ్యష్టి సమిష్టి భేదంలో అభేద చింతన చేయడం ద్వారా ఈ వ్యష్టిలో ఉన్న అకారకారం అకారాలు ఓంకారమే అని నిర్ణయించడం ద్వారా విశ్వతైజస ప్రాజ్ఞులు తురియ స్థితిలో జీవుడికి ప్రత్యేగాత్మ అంటంలో ఈ ప్రత్యేగాత్మ సమిష్టిలో పరమాత్మ అయిపోయాడు. ఈ విధంగా ఓంకారోపాసన ద్వారా జీవుడు ఈశ్వరుడు అయ్యాడు. అటువంటి ఈశ్వరుడు ఎట్లా తయారయ్యాడంటే బ్రహ్మాండంలో తన ఇంద్రియాలతోటి పనిచేస్తూ తానే కర్త అయ్యాడు. ఈశ్వరుడు మాత్రం కర్త. ఈశ్వరుడు పాపపుణ్యాలు చేశాడా? ఈశ్వరుడు మాయకి వశుడు కాలేదే, అతనికి అవిద్యా దోషం లేదే, ఈశ్వరుడు కర్త అంటావేంటి? జీవుడికి మళ్ళీ ఇవన్నీ ఉన్నాయే, జీవుడికి అసలు ఏమి లేదంటావేంటి? ఏమి లేకపోతే ఈ పాపం ఏంటి, పుణ్యం ఏంటి, పునర్జన్మ ఏంటి అంటే అనుమానం వచ్చింది. ఇవన్నీ కూడా ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఈశ్వరుడు ఎలా తయారయ్యాడో చూడాలి. ఈశ్వరుడు ఎలా తయారయ్యాడు? ఈశ్వరుడు పరశివం అనేటువంటి ఒక తత్వం ఉన్నది, కళ అనే తత్వం ఉన్నది, కాలం అనే తత్వం ఉన్నది, చిత్త అనే తత్వం ఉన్నది, తమస్సు అనే తత్వం ఉన్నది. ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియాలు పోయినాయి. ఈ ఇంద్రియాలన్నిటికీ ఈశ్వరుని కారణం పెట్టాము. ఈశ్వరుడు ఎలా కారణం అయ్యాడు? కర్తృత్వం లేని కారణంగా అయ్యాడు. ఆయన ఉండటం ద్వారా అన్ని పనులు జరుగుతున్నాయి. ఆయన లేకపోతే ఏ పని కాదు. ఒక అధ్యక్షుల వారు ఉన్నట్టుగా అధిష్టానంగా ఉన్నాడు. అధ్యక్షులు ఏం మాట్లాడకపోయినా సభ జరిగిపోతూనే ఉన్నది. అట్లాగే అధిష్టానం అంటే ఒక అధ్యక్ష సభ. అధ్యక్ష సభలో ఇంద్రియాలు కానీ వ్యష్టి సమిష్టిలో జీవుడు కానీ ఈశ్వరుడు కానీ మొత్తం వ్యవహారం జరుగుతుంది అంటే జరిపేవాళ్ళదే కర్తృత్వం కానీ అధ్యక్షుల వారికి ఏది లేదు. అటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నవాడు అధిష్టాన దేవత అంటారు ఆధ్యాత్మికంగా. అటువంటి అధిష్టాన దేవత ఈశ్వరుడు. మరి ఇప్పుడు ఈశ్వరుడు దాకా ఈ కర్తృత్వాన్ని మనం పిండాండ బ్రహ్మాండ పంచగ్రంథంలో ఈశ్వరుడి మీద పెట్టామే. ఆయనకి అవిద్యా దోషం లేదే, ఆయన కూడా కర్తృత్వం లేదే. మరి ఆయన కర్తృత్వం లేకపోతే ఇవన్నీ ఎలా జరిగినాయి? కళలో తోచింది ఎలాగో అలాగే. ఇవన్నీ ఉన్నాయని నువ్వు అనుకున్నావు, యద్భావం తద్భవతి. ఉన్నాయనుకుంటే పాపపుణ్యాలు తిరిగావు, లేవు అనుకుంటే విడుదల పొందావు. లేవు అనుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో కర్తృత్వాన్ని మార్చుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఈశ్వరుడు దాకా వచ్చాం. జై బాబా. జై బాబా.